స్త్రీ స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీ పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధి శ్రద్ధాసతాం కులజన ప్రభవస్య లజ్జా తాం త్వాం నతాహస్వ పరిపాలయ దేవి విశ్వం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ మాతా పితృగురుచరణారవిందాభ్యాం నమః. మహర్షివాణి ప్రేక్షక మహాశయులకు శుభాశీ పరంపరలు. ఈరోజు జాతర అనే విషయం పైన మీతో మాట్లాడడానికి వచ్చాను. సాధారణంగా మన ఊళ్ళలో చాలా చోట్ల తాళమ్మ, దానమ్మ, కొండాలమ్మ, సుంకులమ్మ, ఎల్లమ్మ, పెద్దింట్లమ్మ, మావుళ్ళమ్మ ఇలా చాలామంది అమ్మలు ఉంటారు. ప్రతి గ్రామానికి 4-5 అమ్మలు ఆ గ్రామ రక్షణార్థం ఉంటారు. ఏమండి ఇంతమంది అమ్మలు అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే గ్రామం అనగానే ఒక సమిష్టి కుటుంబం. ఈ కుటుంబంలో అనేక కులముల సమాహారం ఉంటుంది. ప్రత్యేకించి ఊరి చివర దేవత ఒకటి ఉంటుంది, అది ఊరి చివరే ఉంటుంది. ఆ దేవత గొంతేలమ్మ. ఈ దేవతను ఆరాధన చేయటం వలన గంతులు వేసేటటువంటి సమస్త రాక్షస కృత్యములకు స్వస్తి చెప్పే దేవత ఆవిడ గొంతేలమ్మ అని పేరు. ఇలా ప్రతి గ్రామానికి కొంతమంది దేవతలు ఆ గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా రక్షించే క్రమంలో అనేక కులాలను, ఆ కులాలలో ఉండేటటువంటి ఆధిపత్య పోరును సమాంతరం చేస్తూ ఆ కులాలకు పూర్వజన్మ నుంచి వచ్చేటటువంటి వాసనాబలం ఉంటుంది. అంటే ఆ కులాలలో ఎక్కడైనా ఏ ఇబ్బందులున్నా కూడా అవి తొలగించటం కోసం మారీ చోర డాంబరాది మహా ఉపద్రవాలు వస్తూ ఉంటాయి గ్రామానికి. ఏదైనా ఒక వ్యాధి లేదా ఒక శక్తి ఆవహించి అకారణంగా మరణములు, లేదా అనేక జంతువులు ఏదో విచిత్రమైన వ్యాధితో మరణించటం, పశుపక్ష్యాదుల యొక్క రక్షణ, వీటన్నిటినీ కూడా సమాంతరం చేసి సమిష్టిగా ఆ గ్రామం వృద్ధి చెందటానికి పాడి పంట, వ్యవసాయ వ్యాపార ఆరోగ్య వృద్ధి, వీటన్నిటి గురించి కూడా సమాహారం చేసి ఆ తల్లులు మనల్ని చల్లగా చూస్తూ ఉంటారు. ఇలా చూసే క్రమంలో కానూరు గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలో ఉన్న కానూరు గ్రామంలో మొన్న అమ్మవారి యొక్క విశేషమైనటువంటి జాతర కార్యక్రమం ప్రారంభమైంది. నేను ప్రత్యక్షంగా అక్కడ వీక్షించాను. ఆ తల్లి యొక్క అనుభవం, ఆ తల్లి యొక్క అనుగ్రహం, జాతర అనుభవంతో కూడినటువంటి అనుగ్రహాన్ని నేను పొందడం జరిగింది. దాన్ని మీతో పంచుకోవాలని వచ్చాను. కానూరు గ్రామంలో ఆ తల్లి తాళమ్మ దేవత, కొండాలమ్మ, దానమ్మ, ఇలా ఈ దేవతల సమాహారంలో తాళమ్మకు జాతర జరుగుతోంది. ఈ జాతరలో పరగంగా అని ఒక క్రమం, ఒక ఘటమునకు పరాదేవతలను ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఒక వ్యక్తిని దానిని శిరస్సున ధారణ చేయించి ప్రదక్షిణం చేయించి తర్వాత దానికి ధూపదీప నైవేద్యాది తాంబూలములను సమర్పణ చేసి ఊరంతా ఊరేగించి చల్లగా చూడమని ప్రతి ఇంటి నుంచి కూడా చల్ల సమర్పణ చేసి దక్షిణ తాంబూలములు ఇచ్చి ఆ తల్లి నడియాడుతున్నటువంటి ప్రాంతమంతా కూడా పసుపు కుంకుమలు కలిపినటువంటి వేపమండతో కూడినటువంటి నీళ్లను పారుపోసి ఆ తల్లిని ముందుకు సాగనంపుతారు. అలా సాగనంపి ఇది ఉత్తరం లాంటిది, అమ్మా తాళమ్మ తల్లి, నువ్వు మమ్మల్ని అనుగ్రహించడానికి మా గ్రామంలో ఉండేటటువంటి, మా గ్రామం పైన ఆవహించినటువంటి దుష్టశక్తుల్ని వెళ్ళగొట్టి మాకు ఏ ఉపద్రవములు మా గ్రామంలో పశుపక్ష్యాదుల దగ్గర నుంచి, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేనే బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలని ఈ గ్రామం ఏం కోరుకోవటం లేదు. వాళ్ళు పశుపక్ష్యాదుల దగ్గర నుంచి అన్ని చోట్ల జరిగేదే. ఇది చాలా అద్భుతం కదండి సనాతన ధర్మంలో. అందరూ కూడా సమిష్టిగా వేలాదిగా తరలి వచ్చి ఏమండి డప్పుల యొక్క శబ్దములతో భేరీ తాండవంతో చాలా అద్భుతమైనటువంటి ఉత్సవం జరిగింది.
ఆ ఉత్సవంలో ఆ అమ్మవారు దేదీప్యమానంగా శోభాయమానంగా వెలుగొందింది. అలా ఆ ఉత్సవం జరగటానికి ప్రధాన భూమిక ఆ గ్రామస్తులు, వాళ్ళ భక్తి, ఇదంతా కూడా ఇలా సమిష్టిగా చేసి వాళ్ళు దీనిని ఒక 45 రోజులు, 50 రోజులు, 60 రోజులు, 65 రోజులు, 3 నెలల పర్యంతము కూడా చేసేటటువంటి ఆచారములు కొన్ని చోట్ల ఉన్నాయి. ఇక్కడ విద్యుక్తంగా ఈ పరగంగా ఉత్సవం చేసి అమ్మవారిని ఉత్తరం ఇస్తున్నారండి. అమ్మ, నువ్వు మా గ్రామంలోకి ఆవాహించు, మా గ్రామాన్ని పర్యవేక్షించు, ప్రతి ఇంటి నుంచి కూడా ఏ ఏ దోషములు ఆవహించి ఉన్నాయో ఆ ఇంటికి వాటన్నింటినీ కూడా దూరీకరణ చేయి, దూరం పంపించు, మా గ్రామాన్ని ఆశ్రయించినటువంటి దుష్టశక్తుల సమాహారాన్ని అంతటినీ కూడా దూరం చెయ్యని వేడుకున్నారు వాళ్ళందరూ కూడా. చాలా భక్తిగా, అమ్మా తాళమ్మ తల్లి మమ్మల్ని అనుగ్రహించి మా కుటుంబాలను రక్షించి పాడి పంట పశువృద్ధి కలగజేయమని వేడుకున్నారు. ఆరోగ్య వృద్ధి, వ్యవసాయ వృద్ధి, గ్రామాలన్నీ అంతే కదండి. చల్లని ఆ తల్లి మనల్నందరినీ దీవించటానికి ఆ గ్రామంలో ఉత్సవ రూపంలో వెలసి ఉంది. అలాంటి ఆ తల్లిని చాలా వైభవంగా ఉత్సవం జరగడానికి రేపు 18వ తారీఖున ఉదయాది సాయంకాల పర్యంతము కూడా ఆ తల్లికి చాలా విశేషంగా వేల కలశములతోటి మహిళామణులందరూ కూడా పసుపు వస్త్రములు ధరించి ఆ వస్త్రములతో పసుపు కుంకుమలు అలంకారం చేయబడినటువంటి కలశములను శిరస్సును ధరించి దాంట్లో గంగను ఆవాహన చేసి వేపమండలతో కూడినటువంటి ఆ కలశములను అమ్మవారికి కొండాలమ్మని ఆ గ్రామానికి ఈశాన్య భాగంలో అధివసించి ఉంది. అక్కడి నుంచి ప్రారంభించి వేలాదిగా ఈ మహిళామణులందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా, స్త్రీ బాల వృద్ధ తరతమ భేదం లేకుండా ప్రతి ఇంటి నుంచి అందరూ కూడా ఒక ప్రవాహంగా బయలుదేరి వెళ్ళి తాళమ్మకు ఆ గంగను సమర్పణ చేసి, అమ్మా మా గ్రామంలోకి ఆవాహనవు అధివసించి సమస్తమైనటువంటి దోషములను పోగొట్టు, మాలో ఉండేటటువంటి కల్మషాలను దూరీకరణ చేయి అని వాళ్ళందరూ కూడా చాలా సభక్తికంగా వేడుకునేటటువంటి ఉత్సవం జరగబోతోంది. అలాంటి ఉత్సవం అసలు సాధారణంగా అసలు ఈ గ్రామోత్సవం అంటారు దీన్ని, జాతర. ఈ జాతర జరగడానికి ప్రధాన భూమిక అసలు ఎందుకు చెయ్యాలి అనేటటువంటిది ఒక చిన్న విషయంగా మనం చెప్పుకుంటే, ప్రతి గ్రామంలాగే చాలా వైభవపేతంగా అక్కడ కూడా ఉండేది, ఇప్పటికీ ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది కూడా. కానీ కొన్ని ఉపద్రవములు, పశువులను ఆశ్రయించి పక్షులు, ఈ కోళ్ళు లాంటివి చాలా ఇబ్బంది పడి ఏదో కారణం తెలియని వ్యాధులతో పీడించబడుతూ ఉండడం గమనించినటువంటి గ్రామస్తులందరూ కూడా సభక్తికంగా ఆ తల్లిని ఆవాహన చేసి, అమ్మ వాటినన్నింటినీ బంధించు అని ఆ తాళమ్మ అని నామకరణం చేసి ఆ ఊరి దేవతకు అక్కడ ఆ తల్లిని చీర సారే సమస్తమైనటువంటి మంగళ ద్రవ్యములు, గాజులు, కుంకుమ, పసుపు అని అనేకమైన మంగళ ద్రవ్యాలతోటి, చలివిడి, వడపప్పు, పానకం మొదలైనటువంటి వాటితోటి ఆ తల్లిని, అమ్మ మా యొక్క కుటుంబాలలో నువ్వు రక్షణగా నిలిచి మా కుటుంబాలని రక్షించు తల్లి. ఎందుకంటే ఏదో సామాన్యమైనటువంటి మానవ జీవితం మాది, మాకు కల్మషం లేదు, ఎవరినో ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనలు లేవు, మా కుటుంబాలు బాగుండాలి, మా గ్రామం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, మేము బాగుంటే పక్క వాళ్ళు బాగుంటారు. ఇది మనకు మొన్న కరోనా టైంలో మనందరికీ తెలిసిన విషయమే. పక్కవాడు బాగుండాలని ప్రతివాడు కోరుకున్నాడు. ఆ వేళ ఎవ్వరికీ వ్యాధి రాకూడదు, పక్కింటి వాడికి వస్తే మనకు వచ్చేస్తుందనే భయంతో ఉన్నారు. అలాంటిదే ఇది కూడా. అమ్మా మాకు మా కుటుంబం, మా దేశం బాగుండాలని ప్రార్థన చేసేటటువంటి గొప్ప ఉత్సవమే ఈ గ్రామ ఉత్సవం, తాళమ్మ తల్లి జాతర. ఈ జాతరలో అమ్మ ఇలాంటి దుష్టపు ఆలోచనలకు, ఏదైతే చెడు క్రిములు ఉన్నాయో వీటన్నిటినీ కూడా తాళం వేసే తల్లి అని ఆ తాళమ్మను వేడుకునేటటువంటి ఉత్సవమే ఈ గ్రామోత్సవం. ఈ జాతరలో చాలా వైభవంగా, ఇంతటి వైభవోత్కరమైనటువంటి ఈ జాతర సామాన్యంగా మనం గ్రామాల్లో సాధారణంగా చూస్తుంటాం. దానికి విభిన్నమైనటువంటి సంప్రదాయకమైనటువంటి పడికట్టు దాదాపుగా 5 శతాబ్దములుగా ఈ ఊళ్ళో చాలా వైభవపేతంగా ఒక పద్ధతి, ఒక క్రమం, ఆ క్రమంలో దేని తర్వాత ఏం చెయ్యాలి, ఏ ప్రకారంగా చేయాలి, శంభురాణి సాంబ్రాణి ఎక్కడ పొగ వేయాలి, ఎక్కడ బలిహరణ ఇవ్వాలి, ఎక్కడ నిమ్మకాయలు తొక్కించాలి,
ఇలా ప్రతిదీ కూడా ఒక క్రమం రాసుకుని ఆ ఊర్లో ఉత్సవం జరుగుతోంది. ఆ ఉత్సవంలో మనందరం కూడా, ఎందుకంటే ప్రతి వారిలోనూ ఏదో పరాశక్తి ఆవహించి ఉండొచ్చు, లేదా దృష్టి దోషం ఉండొచ్చు, నాలుగుతో వీళ్ళు ఇబ్బంది పడాలని ఎవరైనా కోరుకుని ఉండవచ్చు. ఇలాంటి దోషాలన్నీ వెళ్ళిపోవాలంటే ఆ ఊళ్ళో జరిగేటటువంటి ఆ గ్రామోత్సవంలో రేపు 18వ తారీఖు ఏప్రిల్ చాలా వైభవంగా శనివారం రోజున ఉదయాది సాయంకాల పర్యంతము కూడా అమ్మవారిని ఆవాహన చేసి తీసుకురావడం జరుగుతోంది. ఆ తదనంతరం మే నెలలో మహావైభవంగా ఉత్సవం జరపబడుతోంది. అందువల్ల ఈ గ్రామోత్సవంలో, ఈ జాతరలో సర్వులు కూడా పాల్పంచుకుని అమ్మ ఇచ్చేటటువంటి కృపా కరుణ కటాక్ష వీక్షణములు పొంది తరించాల్సినదిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలాంటి ఉత్సవంలో చూడడం చాలండి, ఆ అమ్మవారి యొక్క ఆ వేపమండలు, ఆ పసుపు, ఆ సాంబ్రాణి పొగ మనకు తగిలితే చాలు, మనలో ఉన్నటువంటి దుష్టశక్తులు గ్రహగతులు కూడా మారిపోతాయి. సమస్తమైనటువంటి ఏదైతే ఏకాదశి శుభస్థానంలో ఉండాల్సిన గ్రహాలు ఉన్నాయో అవన్నీ క్రమంలోకి వచ్చేస్తాయి. ఆ తల్లి అనుగ్రహం అంత వైభవంగా ఉంటుంది. ప్రత్యక్షంగా అనుభవించిన నాకు ఆ అనుభవం అనుభవేకవేత్యం. అందువల్ల మీరందరూ కూడా నా అనుభవాన్ని పొందాలని కోరుకుంటూ శుభం.